విజయవాడలో 1970వ దశాబ్దంలో ఒకే సంవత్సరంలో సోలో హీరోగా 3 థియేటర్లలో డైరెక్ట్ 100 రోజులు ఆడిన చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ శోభన్బాబు మాత్రమే. వివరాలలోకి వెళ్తే 1970 దశాబ్దంలో 1971 నుండి 1980 వరకు సోలో హీరోగా విజయవాడలో ఒకే సంవత్సరంలో 3 శతదినోత్సవ చిత్రాలు గల హీరోలు తెలుగు చలనచిత్ర చరిత్రలో టాప్ 3 హీరోలైన నటరత్న ఎన్టీఆర్, నటసామ్రాట్ అక్కినేని మరియు నటభూషణ శోభన్బాబు మాత్రమే. నటసామ్రాట్ అక్కినేనికి 1971లో సోలో హీరోగా 3 శతదినోత్సవ చిత్రాలు ఉన్నవి. దసరా బుల్లోడు విజయ థియేటర్లో మరియు పవిత్ర బంధం మరియు ప్రేమ్ నగర్ చిత్రాలు అలంకార్ థియేటర్లో 100 రోజులు ఆడినవి. అంటే 3 100 రోజుల చిత్రాలు, కానీ 2 థియేటర్లలోనే. నటరత్న ఎన్టీఆర్కి 1977లో సోలో హీరోగా 3 శతదినోత్సవ చిత్రాలు ఉన్నవి. దానవీర సురకర్ణ దుర్గకళామందిర్ థియేటర్లో మరియు అడవిరాముడు మరియు అమ్మగోళ చిత్రాలు అప్సరా ఏసీ థియేటర్లో. అంటే 3 శతదినోత్సవ చిత్రాలు, కానీ 2 థియేటర్లలోనే. నటభూషణ శోభన్బాబు 1975లో 3 సోలో హీరోగా శతదినోత్సవ చిత్రాలు ఉన్నవి. సోగ్గాడ్ అలంకార్ థియేటర్లో, జీవనజ్యోతి దుర్గకళామందిర్లో, బలిపీఠం వినోదాలు. అంటే 3 శతదినోత్సవ చిత్రాలు 3 వేరువేరు థియేటర్లలో. అందుకే హీమ్యాన్ శోభన్బాబుకు మాత్రమే 1970వ దశాబ్దంలో ఒకే సంవత్సరంలో 3 థియేటర్లలో 100 రోజులు ఆడిన చిత్రాలు ఉన్నవి. మిగతా హీరోలు ఎవరికి 3 చిత్రాలు ఒకే సంవత్సరంలో లేవు 100 రోజులు ఆడిన.